గుడిలోన మొసలి జొరబడునయ్య 3 రోజులు పూజ లాగిపోయేనమ్మ గరుడ స్తంభం నందు ఓంకారం బుట్టును గరుడ స్తంభం నందు ఓంకారం బుట్టును గరుడ స్తంభం నందు ఓంకారం బుట్టును వీరాంజనేయుడైతే ఓ జనులారా ఊరూరా తిరుగునయ్యో భక్తులారా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మంగారి బోధ విందామయ తిరుపతి గుడి లోపల పంచములు ముస్లిములు పూజలనే జరిపేరు నందామయ గురుడ నందామయ కాల జ్ఞానమెన్నడు కల్లగాబోదయ ఒకరి సంపదను ఇంకొకరు దోచేరు ఒకరి భార్యను వేరోడు చెరబట్టు పుణ్య స్త్రీలు పుణ్య పురుషులే బ్రతికేరు పుణ్య స్త్రీలు పుణ్య పురుషులే బతికేరు పుణ్య స్త్రీలు పుణ్య పురుషులే బతికేరు ఆకాశం నా 2 బంగారు హంసలు వనముల్లో నదులల్లో సంచరించేనయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మంగారి బోధ విందామయ పాపాత్ములు వాటిని పట్టబోయి కళ్ళు కనిపించక ఎందరో సత్తూరు నందామయ గురుడ నందామయ కాల జ్ఞానమెన్నడు కల్లగాబోదయ ఉత్తర దిక్కున శుద్ధ పాఠ్యమి వరకు ఉరుములు మెరుపులతో పిడుగులు రాలేను ఆ వెంటనే మాయ జంగాలు వచ్చేరు ఆ వెంటనే మాయ జంగాలు వచ్చేరు ఆ వెంటనే మాయ జంగాలు వచ్చేరు 7 అడుగుల పెట్టు ఒక్క అడుగు వేసి నడిచేరు ఆ జంగాలు ఓ జనులారా బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము మాయమ్మలు కాయకసురులు కడుపు నిండా కరేగడి మట్టిని తింటారు జనులంతా వీర బ్రహ్మేంద్ర
వారిద్దరికి బ్రహ్మంగారు కొన్ని దేవ రహస్యాలు వివరించినాడమ్మ జ్ఞాన బోధనలు తెలిపినాడోయమ్మ జ్ఞాన బోధనలు తెలిపినాడోయమ్మ జ్ఞాన బోధనలు తెలిపినాడోయమ్మ శివకోటయ్య అప్పుడు తన బిడ్డను బ్రహ్మంగారికిచ్చి పెళ్లి చేయదలచే బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము మాయమ్మలు శుభగడియ చూసుకొని వారిద్దరికి పెళ్లి చేస్తున్నాడమ్ము శివకోటయ్య శ్రీ మహావిష్ణుమూర్తి ఇప్పుడమీన బ్రహ్మమై అవతరించే ఓయమ్మలు ముక్కోటి దేవుళ్ళు మురిసిపోతుండంగా పచ్చని పందిట్లో మేళ తాళాలతో గోవిందమ్మ బ్రహ్మంగారి పెళ్లి జరిగే గోవిందమ్మ బ్రహ్మంగారి పెళ్లి జరిగే గోవిందమ్మ బ్రహ్మంగారి పెళ్లి జరిగే కొంతకాలం తర్వాత బ్రహ్మంగారు గోవిందమ్మతోని బయలుదేరిండమ్మ కొంతకాలం తర్వాత బ్రహ్మంగారు గోవిందమ్మతోని బయలుదేరిండమ్మ కంది మల్లె పల్లెకు వాళ్ళిద్దరూ చేరవచ్చినారమ్ము ఓయమ్మ కంది మల్లె పల్లెకు వాళ్ళిద్దరూ చేరవచ్చినారమ్ము ఓయమ్మ కంది మల్లె పల్లె గ్రామ జనులందరికీ వీర బ్రహ్మంగారు ముక్తి మార్గాలను బోధించుతూ కాలం మెల్లదీస్తున్నారు బోధించుతూ కాలం మెల్లదిస్తున్నారు బోధించుతూ కాలం మెల్లదిస్తున్నారు కాలము నడువబట్టే ఓయమ్మ ఏండ్లు దాటవట్టెను మాయమ్మ కాలము నడువబట్టే ఓయమ్మ ఏళ్ళు దాటబట్టెను మాయమ్మ కొన్నాళ్ళ తరువాతను గోవిందమ్మకు సంతానము కలిగేను ఓయమ్మ కొన్నాళ్ళ తరువాతను గోవిందమ్మకు సంతానము కలిగేను ఓయమ్మ 5గురు కొడుకులు ఒక్క బిడ్డనంట సిద్ధలింగయ్యను పెద్ద కుమారుణ్ణి శివకోటయ్యకైతే పెంపకానికిచ్చే శివకోటయ్యకైతే పెంపకానికిచ్చే శివకోటయ్యకైతే పెంపకానికిచ్చే యుక్త వయసు రాగానే వారందరికీ పెళ్లిళ్ళు చేసిండమ్ము బ్రహ్మంగారు బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము మాయమ్మలు ఎందరో శిష్యులతో బ్రహ్మంగారు కంది మల్లె పల్లెలు ఉంటుండమ్మా ఎన్నెన్నో మహిమలను బ్రహ్మంగారు కల్లారా చూపిండము భక్తులకు కంది మల్లె పల్లె కొద్ది దూరంలోన ముడుమాల గ్రామంలో దూదేకుల వంశంలో పీరు సాహేబు ఆదెంబి దంపతులు పీరు సాహేబు ఆదెంబి దంపతులు పీరు సాహేబు ఆదెంబి దంపతులు లేక లేక గలిగేను వారికి సిద్ధోజీ అను పేరున్న కుమారుడు లేక లేక కలిగేను వారికి సిద్ధోజీ అను పేరున్న కుమారుడు అల్లారు ముద్దుగాను సిద్ధును పెంచుకుంటున్నారమ్ము ఆ దంపతులు అల్లారు ముద్దుగాను సిద్ధును పెంచుకుంటున్నారమ్ము ఆ దంపతులు సిద్ధప్పనైతే చిన్ననాటి నుండి ఎన్నో సుగుణాలతో విద్యా బుద్ధులు నేర్చి అన్నింటిలోనూ ముందు నిలిచేవాడు అన్నింటిలోనూ ముందు నిలిచేవాడు అన్నింటిలోనూ ముందు నిలిచేవాడు ఒకనాడు సాధువులు కొందరు బ్రహ్మంగారి గురించి చెప్తున్నారు ఒకనాడు సాధువులు కొందరు బ్రహ్మంగారి గురించి చెప్తున్నారు అది విన్న సిద్ధప్పను ఆ స్వామిని దర్శించాలనుకున్నాడు ఓయమ్మ అది విన్న సిద్ధ
సిద్ధప్ప ఇది ఏమి పనిరా తల్లిదండ్రుల నిడిసి ఉన్న ఊరును విడిచి ఇక్కడున్నావని అడుగా సాగిండమ్మా ఇక్కడున్నావని అడగా సాగిండమ్మా ఇక్కడున్నావని అడగా సాగిండమ్మా అది విని సిద్ధప్పను ఓ తండ్రి ఇది ఏ మోక్ష మార్గము ఓ తండ్రి అది విని సిద్ధప్పను ఓ తండ్రి ఇది ఏ మోక్ష మార్గము ఓ తండ్రి బంధాలు అనురాగాలు మనిషికి ఎల్లకాలం ఉండవు ఓ తండ్రి బంధాలు అనురాగాలు మనిషికి ఎల్లకాలం ఉండవు ఓ తండ్రి మాయ జీవితాన మసలేటి కన్నా గురుపదేశాన్ని పొందిన చాలని తండ్రికి సిద్ధప్ప హితబోధనే చేసే తండ్రికి సిద్ధప్ప హితబోధనే చేసే తండ్రికి సిద్ధప్ప హితబోధనే చేసే తండ్రి ఎంత చెప్పినా సిద్ధప్ప ఇంటికి రానన్నాడు ఓయమ్మ తండ్రి ఎంత చెప్పినా సిద్ధప్ప ఇంటికి రానన్నాడు ఓయమ్మ ఎంత చెప్పిన వినడాని బ్రహ్మంగారి కప్ప చెప్పి వెళ్ళిండు సిద్ధప్పను ఎంత చెప్పిన వినడాని బ్రహ్మంగారి కప్ప చెప్పి వెళ్ళిండు సిద్ధప్పను తరువాత సిద్ధప్ప బ్రహ్మంగారితోని ఓ స్వామి గురువర్య నన్ను కరుణించి పరశివ యోగము తెలుపుమన్నాడమ్మా పరశివ యోగము తెలుపుమన్నాడమ్మ పరశివ యోగము తెలుపుమన్నాడమ్మ అది విని బ్రహ్మంగారు నీవింక చిన్నవాడి వన్నాడు సిద్ధప్పను బ్రహ్మంగారి చరితము ఓయమ్మలు విన్న జన్మ ధన్యము మాయమ్మలు నీ ఇంటికెళ్ళిపోయి తల్లిదండ్రుల సేవ చెయ్యమన్నాడు బ్రహ్మంగారు మానవ లోకానికి బ్రహ్మంగారు మార్గదర్శకుడయ్యిండు ఓయమ్మలు
ఉన్న